అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడికి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నాను. కాబట్టి మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో శాంతం వస్తారు, ప్రార్థన చేస్తుంది, రవి బ్రదర్ పాట పాడతారు. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ గల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయనా. దేవ ప్రభువా, నీ కృపా సింహాసనం ఎద్దకు మేము చేరి ఉన్నాం నాయన. ఆకాశం సింహాసనం భూమిని పాదపీఠమైన తండ్రి, నీ పాదపీఠం దగ్గర ప్రభా మేము మొరపెడుతున్నాం నా తండ్రి. పరిశుద్ధుడా దేవా, ఈ ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిగండి నాయన. పరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా, మీ ఆత్మ నడిపింపు దయచేయండి. వేరే వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు నాయన. వాక్యం చెప్పే వాళ్ళు కూడా మీరుండి మాట్లాడండి. పరిశుద్ధుడా, పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. గొప్ప దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి స్తోత్రాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే విపయంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు తాకండి, మీ సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్న తండ్రి. సైతాన్ ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకే వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, నీ స్వార్థ ప్రభా దేశమంతా వెళ్ళాలా యేసు ప్రభా. మీరు దీవించి ఆశీర్వదించండి గొప్ప దేవ. నీకే వందనాలు తండ్రి. యేసు ప్రభావు తండ్రి, తండ్రి నీ స్వార్థ నిమిత్తం ప్రభా బాధించబడుతున్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళ కుటుంబాలకు మీరు తోడై ఉండండి ప్రభా. నీ సత్యం వాక్యం ప్రభావాలు ఇంకా బలంగా ప్రకటించడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలయ్యా. ఈ ఆన్లైన్ ప్రార్థనలు అంతట్లో మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. తండ్రి, బలహీనులను బలపరచండి యేసు ప్రభా. అనారోగ్యంతో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీ శక్తి బలంతో నింపండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. జాయిన్ అందరూ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యే కృప దయచేయండి ప్రభా. ఆన్లైన్ ప్రభా ప్రార్థనలో ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి. సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి యేసు ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. నీ వాక్యం 2 అంచుల ఖడ్గం ప్రభా. పరిశుద్ధుడా, మీ వాక్యం ద్వారా మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రభా అయ్యా విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా హృదయంలో భద్రపరుచుకునే కృప దయచేయండి ప్రభా. మీ శక్తి మీ బలంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ ఆరాధన అంతట్లో మీరు ఆతిథ్యం వహించి నడిపించమని నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో రవి బ్రదర్ పాట పాడతారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, సిస్టర్స్ అందరు ప్రైజ్ లార్డ్. దేవుని మహిమపరచులాన చిన్న పాట పాడదాము. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జనించెనే నీ కృపాదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనీయలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనీయలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నీ కృప నాలో అత్యున్నతమై నేను నీతో నన్ను అంటుకట్టెనే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జనించెనే నీ కృపాదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, చేనులేని పైరు చేతికి రాకున్నా ఫలములెన్ని రాలిపోయినా
సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములెన్ని రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. నా వేదనలలో జనించే నీ కృపాధారాన. నా వేదనలలో జనించెను నీ కృపాధరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించునే. ఆత్మఫలములెన్ను మెండుగా నాలో ఫలింపజేసెనే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించునే. ఆత్మఫలములెన్ను మెండుగా నాలో ఫలింపజేసెనే. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. నా వేదనలలో జనించే నీ కృపాధరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో దీపా సిస్టర్ మనకు వాక్యం అందిస్తుంది. సిస్టర్ ప్రైజ్ లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. చూసుకున్నాం వాక్యం అన్న. వాయిస్ క్లారిటీ ఉందా? ఉంది సిస్టర్, క్లారిటీ ఉంది. ఓకే అండి, చూసుకుందాం ఒక్క నిమిషము. జేమ్స్ చాప్టర్ 4 7th వర్స్ మనం చూసుకోవాల్సిన వాక్యము. ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము. యాకోబు పత్రికలో 4th చాప్టర్ 7th వర్స్ 8th వర్స్ మనం చూసుకుంటున్నాము. సో దానికంటే ముందు ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఇందా కళ్ళు మూసుకుంటే దేవుని యొక్క ప్రార్థన స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త, సర్వాధికారి నీకు వందనాలు ప్రభువా. జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. తండ్రి యేసయ్యా, ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయసయ, మరి మమ్మల్ని ఎంతగానో కాపాడిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. దేవాయసు ప్రభా, మరి యొక్క సమయంలో ప్రభా నీ యొక్క ప్రార్థన జరుగుతుండగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. నీ ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవాయసు ప్రభ, మరి వాక్యము ఏదైతే ధ్యానిస్తున్నామో ప్రభా, ఆ వాక్యాల చేత మీరు మాతో మాట్లాడండి. ప్రతి వాక్యాన్ని మా హృదయాల పలకల పైన ఉండాల ప్రభా. మరి సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. ముఖ్యంగా ప్రభా, నాకున్న సొంత తలంపులన్నింటినీ గద్దించండి, కొట్టివేయండి ప్రభువా. ప్రభా ఏసయ, మరి సమస్తం ప్రభా నీకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. కాబట్టి ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవా ఏసయ, మరి నీ యొక్క తలంపులకు చోటిచ్చి నడుచుకుంటాను ప్రభా. సహాయపడండి ప్రభా. దేవ, నా ప్రవక్తలంతట్లో నీ యొక్క అధికారానికి లోపలి నేను నడుచుకుంటాను ప్రభా. సహాయం చేయండి, ముందుకు నడిపించండి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మనము జేమ్స్ చాప్టర్ 4 7th వర్స్ చూసుకుంటే టాపిక్ వచ్చేసి సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అన్నమాట. సబ్మిట్ టు గాడ్, ఇది మనం అనమాట. అంటే మనం ఏం సబ్మిట్ చేసుకోవాలా దేవుని యొక్క సన్నిధిలో. నేను తీసుకున్న టాపిక్ ఇది, సబ్మిట్ టు గాడ్ అన్నమాట. హ్యుమానిటీ సరౌండెడ్ టు గాడ్ విల్స్. అంటే మనము ఏదైతే సబ్మిట్ చేస్తున్నామో దేవుని యొక్క సన్నిధిలో ప్రతిదీ సరౌండెడ్ కావాలా. ఎందుకంటే హ్యుమానిటీ ఎవరికి ఉండదు సరిగ్గా.
కానీ మనిషి కుమారుడు యేసు ప్రభు ఆయన ఈ లోకం మీదకి వచ్చిన దేవుడు, మన ప్రతి పాపము శాపం కడిగి వేసిన దేవుడు. కాబట్టి ఆ దేవునికి మాత్రమే అర్హత ఉంది. ఆ దేవుడే యుగ యుగాలకు నిత్యమైన రాజు ఆయనని. కాబట్టి ఆయనకి మనం సరౌండెడ్ కావాలా. ఎందుకంటే ఈ వాక్యంలో చూసుకుంటే మనకి అర్థమైపోతుంది. ఒక్కసారి చూడండి, యోబు 4th chapter లో 7th verse లో చూసుకుంటే, కాబట్టి దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఇప్పుడు చూడండి, దేవునికి లోబడుడి అని చెప్పబడుతుంది వాక్యంలో. తర్వాత అపవాదిని ఎదిరించడము. సో నువ్వు దేవునికి లోబడితేనే అపవాదిని ఎదిరించగలుగుతావు. నువ్వు దేవునికి లోబడినంతసేపు వరకు నువ్వెంత ప్రార్థించు, ఎంత వాక్యము ధ్యానించు, ఉపవాసములో ఉండు, అన్నీ నువ్వు చేయి. కానీ దేవుని యొక్క వాక్యానికి తగ్గట్టుగా నడుచుకుంటేనే, లోబడితేనే కానీ ఆ దృష్టి మన యొద్ద నుంచి పారిపోలేడు. వాక్యం చదివిస్తుంది కదా, హ్యుమానిటీ అండ్ సరౌండెడ్ టు గాడ్ విల్స్. సో నీలో ఉన్న హ్యుమానిటీ ఏదైతే మనము దేవునికి సరౌండెడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, అంటే దేవునికి ప్రతిదీ మనది ఎవ్రీథింగ్ హ్యాండ్ ఓవర్ చేయాలి గాడ్స్ కి, జీసస్ కి. మనం హ్యాండ్ ఓవర్ చేస్తేనే కానీ మనం ఏది చేయలేం. ఎందుకంటే ఇదే వాక్యంలో ఉంటది 8th verse లో చూడండి. ఎందుకు అనంటే, ఎందుకు చేయలేమనంటే, దుష్టుని నువ్వు ఎదిరించాలి అని అంటే ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. కాబట్టి దేవునికి లోబడుడి అని అంటున్నాడు దేవుడు. దేవునికి లోబడుడి అని అంటున్నాడు యాకోబు రాసిన ఈ అధ్యాయాలల్లా. అంటే ఆయన ఎందుకు ఇంతగా వివరించి రాసిండు ఆ కాలంలో ఆయన కదా. ఎందుకంటే ఆ అనుభవం ఆయన పొందినడు, యాకోబు పొందిండు కాబట్టి ఇవన్నీ ఆయన రాసినడు. దేవుడు ఆయనకు బయలుపరచడము, ఆయన దేవునికి ఎంత లోబడి జీవించడో, ఎంత భయభక్తి కలిగి జీవించడో అక్కడ తెలుస్తుంది అనమాట. అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క మాటలు ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, కాబట్టి దేవునికంట లోబడాలంట, అపవాదిని ఎదిరించాలంట, అప్పుడు మీ వద్ద నుండి ఎవరు పారిపోతారు? సైతాను పారిపోతాడు. ఎట్లా అంటే, ఒకటి మీరు ఆలోచన చేయండి. సైతాన్ అంటే నార్మల్ గా చూసుకునే విధానం ఎట్లా అంటే, మనం గద్దిస్తున్నాం కదా, సైతాన్ పారిపోతుంది కదా అని అనుకుంటాము. కానీ వాడు పారిపోడు, నీ మాట వినడు సైతాన్. ఎందుకు? నువ్వు దేవునికి లోబడినప్పుడు నువ్వు గద్దిస్తే అది ఎట్లా లోబడుతుంది? నీ మాటకి కదా. మనం దేవునికి లోబడితే అప్పుడు అవి మనకు లోబడతాయి. మనము దేవునికి లోబడినంత సేపు వరకు నువ్వు దృష్టిని ఎంత ఎల్లగొట్టాలని ప్రయత్నించినా అది పోయినా మళ్ళా తిరిగి వస్తుంది సైతాన్. అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఎట్లా అంటే, మనము దేవుని యందు భయభక్తి కలిగి నడుచుకున్న తర్వాత కూడా కొన్ని దృష్టిలో కొన్ని సైతాన్ల డిస్టర్బ్ చేయడానికి కూడా వస్తుంది. అప్పుడు కూడా ఎదిరించినప్పుడు అవి పోవు. ఎందుకంటే కొంచెం భయం ఉంటది, కొంచెం భక్తి ఉంటది. కానీ కంప్లీట్ గా భయభక్తితో కలిగి లేం కదా. ఎందుకంటే 12 hours లో మనం ఏం చేస్తున్నాము, దేవుడు 24 hours ఇచ్చిండు. 12 hours మనము దాన్ని డివైడ్ చేసుకుంటే 12 hours నువ్వు లోకానికి పెడుతున్నావు, ఇంకా 12 hours నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు అక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాలా. ఎందుకనంటే చూడండి, నాకు అర్థమైన మట్టుకైతే దేవుడు ఏదైనా లోకంలో 2 పెట్టినాడు. ఏవైనా ఆయన సృష్టిలో అన్ని 2 ఉన్నాయి, అన్ని 2 కదా. దేవుడు ఉన్నప్పుడు దుష్టుడు ఉంటాడు కదా. మరి ఇప్పుడు మనుషులు ఉన్నాక దేవుడు ఎట్లా క్రియేట్ చేసిండు? ఆదమ్ అండ్ ఈవ్, అంటే గర్ల్ ఆర్ బాయ్. అండ్ ఆఫ్టర్ దట్ క్రియేచర్ లో కూడా చూసుకుంటే యానిమల్స్ లల్లా 2 మేల్ అండ్ ఫీమేల్స్. అట్లనే సృష్టిలో ఆయన సృష్టించిన ప్రతి వాటిలో 2 ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా అంతే, ఆత్మకి కూడా అంతే. ఎట్లా అంటే, ఇప్పుడు మనకున్న టెంపరరీ బాడీ వేరు, మీ ఆత్మకున్న బాడీ వేరు. అందుకే మహిమ శరీరంగా మార్చబడాలి అనే వాక్యం సెలవిస్తుంటది మనకి. మీరు అక్కడ అర్థం చేసుకోండి, మహిమ శరీరంగా మార్చబడాలి అంటే నువ్వు ఎట్లా చేంజ్ చేయబడతావు మహిమ శరీరంగా? యేసుప్రభే వాక్యము కదా. మరి ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో, ఎప్పుడైతే వాక్యానికి నువ్వు లోబడతావో అప్పుడే నువ్వు మహిమ శరీరంగా మార్చబడతావు. సో అంతవరకు మనం మార్చబడలేము. నువ్వు ఆత్మని వివేచించాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఎట్లా వివేచిస్తావు ఒక ఆత్మని? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇతరులది వివేచించాలి అని అనుకుంటున్న ఆత్మని ఎట్లా వివేచించగలుగుతాము చెప్పు? ఆ గిఫ్ట్ ఉండాలి కదా మనకి. ఎందుకనంటే చూడండి, ఎప్పుడైతే ఆ ఆత్మని వివేచించే వరము మనం ఎట్లా పొందుకుంటామంటే, దేవుని యొక్క వాక్యాలు మనము మెమరైజ్ చేసుకోవడము,
ఆ వాక్యాన్ని భద్రపరచుకోవడము, ఆయన మాటకి లోబడడం వల్ల ఆత్మ వివేచించే వరం అనేది ఉంటది. అది పొందుకోగలుగుతారు. అది దేవుడికి ఉద్దేశిస్తాడు అది కదా. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే 2 డిఫరెన్స్ ఏంది ఉంటదంటే తలంపులు ఈ వాక్యంలో ఉంటది. 8th verse లో చూడండి. ఎక్కడ అంటే వారు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీరు చేతులు శుభ్రము చేసుకొనడి. ఇక్కడ దివ్య మనసు లారా మీ హృదయం పరిశుద్ధపరుచుకొనడి అంటే అంటే 2 టైప్స్ అని ఇక్కడ చెప్పబడుతుంది వాక్యంలా. ఇంగ్లీష్ లో చూసుకుందాం ఒక్కసారి. జేమ్స్ 4th chapter 8th verse చదివితే మనకు అర్థమవుతుంది. 8th verse లో చూసుకుంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుంటే, డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నైట్ టు యూ, క్లీన్ యువర్ హ్యాండ్స్ సిన్నర్ అండ్ ప్యూరిటీ యువర్ హార్ట్, డబుల్ మైండెడ్ అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్ లో డబుల్ మైండెడ్ అని ఉంది, తెలుగునేమో దివ్య మనసు గలవారులారా అనేలాగా ఉంది. సో ఇక్కడ డబుల్ మైండెడ్ కోసం మాట్లాడబడుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకొని, డ్రా నియర్ టు గాడ్, నువ్వు దేవుని దగ్గరికి రావాలి అని అంటే హీ విల్ డ్రా నియర్ టు యూ, మళ్ళీ ఆయన దగ్గరికి మనం రావాలి. ఎట్లా వస్తాము? ఇప్పుడు చూడండి, దేవుని యొద్దకు మనం రావాలి అని అనుకున్నప్పుడే మనం వస్తాము. ఇక్కడ 2 టైప్స్ నేను ఎందుకు మాట్లాడుతానంటే, ఇక్కడ డబుల్ మైండెడ్ అని చెప్పినాను కదా. ఈ డబుల్ మైండెడ్ వాళ్ళు ఎలా ఉంటాయి అంటే, వీళ్ళ గుణగణాలు లోకాన్ని ఆశిస్తారు, ఆత్మలో ఉండడం కూడా ఆశిస్తుంటారు అనమాట. 2 టైప్స్ అంటే 2 పడవల కాలేస్తారు చూడు అట్లా. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయంటే, నా హార్ట్, నా సోల్, ఎవ్రీథింగ్ నేను యేసు ప్రభుకి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, సరౌండెడ్ అయిపోవాలా, దేవునికి నేను లోబడతా చేస్తాను అని మనం అనుకుంటాము. అదే టైంలో అదే మూమెంట్ లో జస్ట్ వెన్ ఎవర్ యూఆర్ రీడింగ్ ద బైబుల్ చదివినంతసేపు వరకు నీ డిస్కషన్ దేవునితో అదే ఉంటది. అవును ప్రభా, నీ మాట వింటా, నీ మాటకు నేను లోబడతా, నీ మాటకు నేను నడుచుకుంటా, ప్రతిదీ నేను సాక్రిఫైస్ చేసుకుంటా, నేను మంచిగా ఉంటాను ప్రభువా అని నువ్వు ఆత్మలో ఆయనను ఆరాధిస్తావు, ఆత్మలో నువ్వు ఆయన దగ్గరికి వస్తావు. కానీ నువ్వు కళ్ళు తెరిసిన మరుక్షణం ఏమైపోతుందంటే లోకం వైపు వెళ్ళిపోతాయి నీ కళ్ళు. ఆత్మీయమైన కళ్ళు ఎప్పుడు తెరవబడతాయి? నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో ఆ టైంలో నువ్వు దర్శనాలు చూసినావంటే నీ కళ్ళు ఓపెన్ అయినట్లే, ఇంకా ఆత్మీయమైనవి. అప్పుడు నువ్వు పైన దర్శనాలు అన్ని చూస్తావు. ఎందుకంటే అప్పుడు నీ ఆలోచన, నీ విధానము, ఎవ్రీథింగ్ ఎట్లా ఉంటుందంటే సరౌండెడ్ టు ది గాడ్ అనమాట. నువ్వు ప్రతిదీ ఇంకా దేవునికి సరౌండెడ్ చేసుకునేలాగా ఉంటది. ప్రభా, నేను నీకు ఇంకా సరౌండెడ్ అయిపోయినా, ప్రతిదీ నీ దగ్గరకు వచ్చిన ప్రభా నా తప్పిదం క్షమించు, ఇవన్నీ మనం అడుగుతాం దేవునికి. అడిగినాక చేసినాక ఆయనతో సంభాషించేటప్పుడు, ఆయనతో మాట్లాడేటప్పుడు, ప్రార్థన జీవితంలో ఎప్పుడైతే మనం నియర్ అవుతామో, దేవునికి దగ్గరగా అవుతుంటామో, ఇవన్నీ మనం మాట్లాడుతుంటాం. అందుకే మనం ప్రార్థనలలో అంత టైం తీసుకుంటాం, సమయం అందుకే అంత టైం వెళ్ళిపోతుంటది. అందుకే చెప్తాం కదా, ఆత్మలో మనం ప్రార్థించినప్పుడు టైం ఎంత అవుతుందో కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు దాటిపోతుంటాయి టైం, అర్థం కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తావో, మళ్ళీ ఈ లోకం వైపుకి చూస్తావు కదా, అప్పుడు నీకు అనిపిస్తుంది, నేను దేవునితో ఇవన్నీ తీర్మానం చేసుకున్నాను, దేవునికి నేను ఇది చెప్పినా, దేవునికి ఇట్లా నేను లోబడతానని చెప్పినాను, దేవునికి నేను ఇది సరౌండెడ్ అయిపోతున్నాను, నా దగ్గర ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఈ బ్యాడ్ హ్యాబిట్ నేను తీసేసుకోవడానికి దేవునికి అప్పచెప్పినాను. ఫర్ ఎగ్జాంపుల్, అబద్ధం ఆడడం ఒక బ్యాడ్ హ్యాబిటే కదా. ఇది ఉంది, ఇది దేవునికి ఇష్టం లేదు, నువ్వు దీని నుంచి నువ్వు దూరం కావాలి అని అనుకుంటున్నావు, అది నీ మైండ్ లో ఈ ఆలోచన కలిగింది. నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందంటే, నువ్వు దేవుని దగ్గర సరౌండెడ్ అవుతున్నావు. ప్రభా, నేను ఎక్కువ అబద్ధాలు ఆడుతాను ప్రభా, ఈ అబద్ధాల నుంచి నాకు విడుదల ఇవ్వు ప్రభా అని మనం దేవుని అడుగుతాం కదా. అప్పుడు దేవుడు ఏం చేస్తుంటే అదే వాటి మీద పరీక్ష పెడుతుంటాడు. పెట్టినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, దేవుని సన్నిధిలో ఏమో అబద్ధం ఆడను ప్రభు అని నువ్వు తీర్మానం చేసుకున్నావు. మళ్ళా లోకంలో జరిగేసరికి, నార్మల్ గా క్యాజువల్ గా తిరిగేసరికి, అన్ని చేసుకునేసరికి ఏం చేస్తావు, మళ్ళీ సిచ్యువేషన్ సమయం వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు అబద్ధం ఆడతావు. అట్లా అంటే డబుల్ మైండెడ్ వాళ్ళు అలా ఆలోచన చేస్తారు. అంటే దేవుడు కావాలా, మళ్ళీ ఈ లోకం కూడా వాళ్ళకి కావాలా అనే లాగుంటది వాళ్ళ ఆలోచనలు కదా. అక్కడ అది వదులుకోలేకపోతున్నారు, ఇది వదులుకోలేకపోతున్నారు. అంటే రెండిట్లో మధ్యలో ఉన్నాక వాళ్ళు దుష్టుని ఎదిరిస్తే దుష్టుడు ఎట్లా పారిపోడు. అందుకే వాక్యం చెప్తుంది, దేవునికి లోబడుడి అని అంటున్నాడు ఆయన. అందుకే హ్యుమానిటీ అండ్ సరౌండెడ్ టు ది గాడ్ విల్స్ రిస్ట్రక్షన్ ది డెవిల్ ద స్టాండ్ అగైన్స్ ద ఈవిల్ అండ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్. చూడండి, ఎప్పుడైతే దుష్టుని నువ్వు ఎదిరించాలి అని అనుకుంటే మనలో ఈ క్యారెక్టర్స్ అనేది ఉండొద్దు, బ్యాడ్ క్యారెక్టర్స్. అది లోకంలా చూడండి, ఆత్మ కనిపిస్తుందా, నేనేం తప్పిదము చేస్తలేను కదా,
కరెక్ట్ గానే ఉంటున్నాను కదా అని నీ ఆత్మలో ఆలోచన ఉంటది. కానీ నీ ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో తప్పుటడుగులు వేస్తుంటది, తప్పటి ఆలోచనలు నడుస్తుంటారు. తప్పుగా టోటల్ ఎవ్రీథింగ్ తప్పుగా ఉంటది వాళ్ళ జీవితాలంతా. మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను ప్రభువా అని అంటారు. అప్పుడు నీ ప్రార్థనకి సమాధానం వస్తుందా? దేవుడు వినగలుగుతాడా నీ ప్రార్థన? కదా. నువ్వు ఎట్లా సబ్మిట్ చేసుకుంటున్నావు దేవుని యొక్క సన్నిధిలో? సబ్మిట్ యువర్ సెల్ఫ్స్ టు గాడ్. నువ్వు దేవునికి సబ్మిట్ చేసుకోవాలి. నీ యొక్క సెల్ఫ్ ని, నీది ఎవ్రీథింగ్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని అనుకుంటే నువ్వు కంప్లీట్ గా ఆత్మలో ఆధారపడడం నేర్చుకోవాలి. అంటే దేవుని యొక్క ఆత్మకి ఆ దేవుని యొక్క ఇచ్చిన పరిశుద్ధాత్మని ప్రతి దినము పొందుకోవాలా. ఆత్మని పోగొట్టుకోకుండా కాపాడుకునేలాగా ఉండాల కదా. మన దేవుడు చిన్న పాపం మనలో ఉంటే కూడా వెళ్ళిపోతాడు. గాడ్ ఈజ్ వెరీ సెన్సిటివ్ కదా. దేవుడు చాలా సెన్సిటివ్. ఆయన చాలా ఆ దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఆయన హృదయము దేవుడు ఆయన ఆలోచనలు, ఆయన విధానం సమస్తం ఎట్లా ఉంటదంటే ఎంత ప్రేమతోటి ఉంటాయి దేవుని ఎవ్రీథింగ్ కదా. ఈ డబుల్ మైండెడ్ లాగా వచ్చేసరికి చూడు పాపంలో పడతా ఉంటారు. అంటే వాళ్ళకు ఆశలు ఉంటాయి, కొన్ని డిజైర్స్ ఉంటాయి కదా. ఆశలు ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి. వాళ్ళకు ఆత్మలు అన్ని చేయాలని ఆలోచన ఉంటది, ఆత్మసిద్ధంగానే ఉంటది. శరీరాన్ని కూడా సహకరించుకోవాలి, చేసుకోవాలని అనుకుంటారు. కానీ అక్కడే స్టెప్ అక్కడే పడిపోతా ఉంటారు, స్టెప్ బై స్టెప్. అందుకే రిస్ట్రక్షన్ ది డెవిల్స్ అంటే ప్రతి ఘటన నుంచి తప్పించబడాల. కానీ వాళ్ళు అందులోనే ఇరికిపోతా ఉంటారు అనమాట. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు అక్కడే ఇరికిపోవడం వల్ల వాళ్ళు ఏమైపోతున్నారంటే దేవునికి దూరం అవుతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? డ్రా నియర్ టు గాడ్ అంటున్నాడు. దేవుడేమో నా దగ్గరికి రండి అంటున్నాడు. ఈ మనుషుల ఆలోచన బట్టి ఎట్లయిపోతారంటే దేవునికి దూరం ఉండగలుగుతున్నారు. డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ. క్లీన్ యువర్ హ్యాండ్స్, యువర్ సిన్నర్, అండ్ ప్యూరిటీ యువర్ హార్ట్, యు డబుల్ మైండెడ్. చూడండి, దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు మనలో చేంజెస్ రావాలా. చేంజెస్ అనేది లేకపోతే నీ మైండ్ ని నువ్వు మార్చుకోవాలా అని చెప్పబడుతుంది కదా. ఇప్పుడు మనకి దేవుడు ఏమి ఇచ్చిండు? మైండ్ ఇచ్చిండు, హార్ట్ ఇచ్చిండు, సోల్ ఉంది. 3 ఉన్నాయి కదా. పూర్ణ మనసుతోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ శక్తితో ఆయన స్తుతించాలా, ఆరాధించాలా. మరి పూర్ణ వివేకంతో ఉంటది కొన్ని దగ్గర దాంట్లో. మరి ఇక్కడ చూసుకుంటే దేవుడు ఏమంటున్నంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు నా దగ్గరికి వస్తున్నావో, వెన్ ఎవర్ యూర్ కమింగ్ నియర్ టు మీ, హీ విల్ డ్రా నియర్ టు యూ. అంటే నువ్వు ఎప్పుడైతే నా దగ్గరకు వస్తున్నావో, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న పాపంని కడుక్కో, నీ చేతులని నువ్వు శుభ్రపరుచుకో అని అంటున్నాడు అనమాట. చేతులు అంటే చేతులు ఒకటే కాదు కదా. నార్మల్ గా ఫిజికల్ గా చేతులు అని అంటున్నాము. కానీ దాన్ని నువ్వు అర్థం చేసుకునే విధానం ఎట్లంటే, క్లీన్ యువర్ హార్ట్, క్లీన్ యువర్ మైండ్, క్లీన్ యువర్ సోల్, క్లీన్ యువర్ ఎవ్రీథింగ్ అని చెప్పబడుతుంది అనమాట. అది అంటే చూడండి, ఇంత పాపమున్నా ఆయన సహించే వాడు కాదు దేవుడు కదా. లోకంలో తల్లిదండ్రుల ప్రేమ కంటే, అక్కజనుల ప్రేమ కంటే, అన్నదమ్ముల ప్రేమ కంటే, పిల్లల ప్రేమ కంటే, భార్యాభర్తల ప్రేమ కంటే శాశ్వతమైన ప్రేమ యేసు ప్రభుది. కానీ ఈ లోకంలో ఆలోచన చేసే విధానము అంటే దుష్టుని యొక్క తలంపుల చేత నడిచే వారి ఆలోచనలు ఎట్లుంటాయంటే, వ్యభిచారం ఉంటది, అక్రమం సంబంధం ఉంటది, అన్యులని ద్వేషిస్తుంటారు, తిడుతా ఉంటారు, కుళ్ళు, కపడం, ద్వేషం, ఈర్ష, పగ, ఇవన్నీ దుష్టుని తలంపులు. మళ్ళా వీళ్ళు ఏమనుకుంటారంటే, దేవా నేను నాకున్న ఏమంటారు వీళ్ళని నేను తిట్టిన కదా ప్రభా, క్షమించు, మలిక మీదట నేను అట్లా చేయను అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారు. మళ్ళా చివరికి వచ్చేసరికి అదే పాపం చేస్తుంటారు. అట్లా దేవా నేను ఈ దినంలో ఈ తప్పిదము చేసినాను ప్రభా, నన్ను క్షమించు అని అంటావు. నీ ఆత్మతో నువ్వు ఒప్పుకుంటున్నావు, కానీ ఏం లాభము? మళ్ళా తిరిగి అదే తప్పు చేస్తే దుష్టుడు ఎదిరించాలి కదా. నువ్వు ఎట్లా ఎదిరిస్తావు? పాపం పెట్టుకొని దేవుని వాక్యానికి లోబడకపోతే, నువ్వు ఆయనని యొక్క వాక్యానికి, ఆయన ఇచ్చిన కమాండ్స్ కి నువ్వు లోబడకపోతే దుష్టుడు ఎట్లా పారిపోతాడు? నువ్వు దుష్టునికి ఇంకా ఏం చేస్తున్నావు అంటే సపోర్ట్ చేసినట్లు ఉంటది. ఇదే డబుల్ మైండెడ్ థాట్స్. అందుకే హ్యాండ్స్ ని కడుక్కోమంటున్నాడంటే నీ హృదయాన్ని కడుక్కోమంటున్నాడు ఆయన. హృదయము అన్నిటికన్నా మోసకరమైనదని మనకు తెలుసు కదా. ఈ మోసకరమైన హృదయం నుంచి మనం విడుదల పొందాలి కదా. లోకం ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ కాలంలో చెప్తున్నాను కదా, దగ్గర దేవుడు బయలుపరిచిన విషయంలో చూసుకుంటే ఈ లోకం అంతటలా ఎక్కడ చూసినా వ్యభిచారము, అక్రమం సంబంధాలు, పిల్లల కానుంచి పెద్దల వరకు ఒకరికి గొడవలు, ఇలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ ఇలాంటివి ఉన్నాయి.
ఈ కాలంలో ఇవన్నీ జరుగుతున్నాయి అనంటే వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉందంటే దీని అంటారు కదా ఎవరి జీవితం వాళ్ళే అంటే ఆ స్వార్థం, ఇంకా నాకు అవసరం లేదు, నా బ్రతికేదో నేను బ్రతుకుతా, నన్ను అడగాల్సిన హక్కు ఎవరికి లేదు. దేవుని బిడ్డలకి అన్యులకి డిఫరెన్స్ లేకుండా బ్రతుకుతున్నారు లోకం అంతటా కదా. దేవుడు ఏమన్నాడు, గ్రేవియస్ ఇమేజెస్ పెట్టుకోవద్దు అని అన్నారు. దేవుని కంటే నువ్వు ఎక్కువ ఏది ఇష్టపడినా అది పాపమే కదా. అందుకే ఆయన అంటుండు, క్లీన్ యువర్ హ్యాండ్స్ యువర్ సిన్నర్ అండ్ ప్యూరిటీ యువర్ హార్ట్ అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, నువ్వు క్లీన్ యువర్ హ్యాండ్స్ అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, నీ కళ్ళతో నువ్వు పాపం చేస్తున్నావా, నీ చేతులతో పాపం చేస్తున్నావా, కాళ్ళతో పాపం చేస్తున్నావా, నీ ఫుడ్ లో పాపం చేస్తున్నావా కదా. దేవుడు ఏమన్నాడు, టొబాకోస్, డ్రింకింగ్స్, స్మోకింగ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయమన్నాడు. దాంట్లో పాపం చేస్తున్నావా, భార్య భర్తలు ఉన్నాక కూడా అక్రమం సంబంధాలు పెట్టుకుంటున్నావా, వ్యభిచారంగా జీవిస్తున్నావా, ఎట్లా జీవిస్తున్నావు కదా. ఆయన అదే చెప్తున్నాడు, క్లీన్ యువర్ హ్యాండ్స్. ఆయన సృష్టించిన ప్రతి ఒక్క ఆవెల ద్వారా నువ్వేమైనా పాపం చేస్తున్నావా కదా. దేవుడు యోబు విషయంలో, యోబులో ఆ వచనంలా ఏమంటాడు, నీ కనులకు నిబంధన చేసుకోవాలంటాడు. మరి కనులకు నిబంధన చేసినాక పాపంలో నువ్వు ఎట్లా పడతావు కదా. దేవుడు అదే చెప్పిండు, నువ్వు క్లీన్ యువర్ హ్యాండ్స్ అన్నప్పుడు ప్రతిదీ నువ్వు క్లీనప్ చేసేసుకోవాలా, మళ్ళా ఆ తప్పు చేయొద్దు. నువ్వు ఆ తప్పు చేస్తే ఇంకా ఆయన క్షమించడు. ఎందుకంటే ఆయన క్షమించును. ఎన్ని ఇయర్స్ నుంచి ఆయన క్షమించుకుంటూ వస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం తెలుసు, బోధించడము తెలుసు, ప్రార్థన జీవితం తెలుసు, అన్ని తెలిసి నువ్వు తప్పు చేస్తే ఆయన ఎట్లా క్షమిస్తాడు దేవుడు. అనుకుంటారు కదా దేవుడు క్షమిస్తారని, కానీ ఆయన అవకాశం ఇచ్చిండు క్షమాపణకి కూడా. ఆయన క్షమించినాక కూడా నువ్వు కనికరాన్ని పోగొట్టుకుంటే ఎట్లా. ఆయన కృపలో నిలిచి ఉండాలి కదా. నువ్వు కృపని పోగొట్టుకో, కృప నిలిచి ఉండాలంటే కనికరంలా, అంటే అయ్యో పాపము అని దేవుడు క్షమించి అట్లా వచ్చినాక కూడా నువ్వు తప్పిదమ్ము చేస్తున్నావంటే ఆయన వదిలేస్తాడు, దృష్టికి వదిలేస్తాడు. అప్పుడు వాళ్ళు ఎంత ప్రార్థించినా సైతాన్ పో అంటే వినదు సైతాన్ కదా. ఇది డబుల్ మైండెడ్ థాట్స్ అన్నమాట ఇవి కదా. వాళ్ళు సరౌండెడ్ చేసుకుంటారు, దేవాన్ని నీ తప్పిదమ్ము చేయనిక మీదట నుంచి నేను మంచిగా ఉంటా ప్రభా, నీ వాక్కుని అనుసరించి నేను నడుచుకుంటాను ప్రభు అని తీర్మానం చేసుకుంటారు. నెక్స్ట్ మూమెంట్ లోనే తప్పు చేస్తారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఫస్ట్ మీ హ్యాండ్స్ ని క్లీనప్ చేసుకోండి, నీ ప్రతి పాపంని ఒప్పుకో, ఇక మీదట నువ్వు ఆ తప్పు పని చేయదట. ఇక్కడ ఆ వ్యభిచార స్త్రీ వస్తుంది కదా, దేవుని తప్పు పడదామని వాళ్ళు వెతుకుతుంటారు శాస్త్ర పరిశ్రమలు వీళ్ళంతా. ఆ టైంలో వేష స్త్రీ వచ్చింది అక్కడ. దేవుడు అంటారు కదా, మీలో ఎవరైతే పాపం చేయలేదో రాయలు విసిరండి అని. అక్కడ చూడు, ఆమెని దేవుడు ఆమె క్షమించినాడు కదా. క్షమించినాక ఆ స్త్రీ మళ్ళా తప్పు చేయలే, బతిలేని మరియా అస్సలు తప్పు చేయకుండా ఎప్పుడైతే దేవుడు ఆమెను క్షమించినడో ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తే దేవుడు చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె ఏ తప్పుదమ్ములు చేయలే. అందుకే ఆమె కీర్తించబడుతుంది బైబిల్ అంతటలా ఆమె పేరు కదా. వ్యభిచారం నుంచి విడుదల పొందింది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుని, వ్యభిచారం అంటే ఒకటే కాదు, నువ్వేదైతే ఇష్టపడుతున్నావో అది వ్యభిచారమే. ఇంకా నువ్వేదైతే ఇష్టపడుతున్నావో దేవుని కంటే ఎక్కువ, నువ్వు తిండిని ఇష్టపడుతున్నావా నీలో అది విగ్రహం అయిపోతుంది. నువ్వు గ్రాడ్యుయేట్స్ ని ఇష్టపడుతున్నావా అది కూడా నీకు వ్యభిచారమే, అది కూడా నీకు ఇమేజే. దేవుడు ఏమన్నాడు, భూమి అంతే కానీ ఆకాశం అంతే కానీ నీళ్ళ క్రిందనే కానీ ఎక్కడ నక్షత్రాలు ఇవన్నిట్లా మనము ఎక్సోడస్ 20లో చూసుకుంటే ఆయన అక్కడ మంచిగా వివరించిన దేవుడు. ఆయన చెప్తాడు అసలు లోబడద్దు వాటికి అని, అంత క్లియర్ గా ఉంటది ఎక్సోడస్ చాప్టర్ లో. నేను చదివినప్పుడు నాకు అనిపించింది, చాలాసార్లు నేను చిన్నప్పుడు కూడా ఆ వాక్యాలు ధ్యానించినప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఎంత మంచిగా చెప్తున్నాడు, ఎంత మంచి చెప్పే దేవుడు ఎక్కడైనా ఉన్నారా అని. ఎందుకంటే తెలియని ఏజ్ లా నేను ఆ వాక్యాలు నేర్చుకున్నా, తెలియని ఏజ్ లో ఆ వాక్యాలు నేర్చుకున్నా. దేవుడు మంచిగా మాట్లాడిండు, ఒక విధానం అనేది ఆయన నేర్పించిండు. ఆయన మంచిగా చెప్పింది దేవుడు. ఎట్లా అంటే ఇక్కడ ఎక్సోడస్ 20లో ఆ వచనంలో ఆయన చెప్తుంటాడు, యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్ బిఫోర్ మీ అంటాడు. యూ షల్ నాట్ మేక్ ఎనీ ఐడల్స్ టు వర్షిప్, యూ షల్ నాట్ టేక్ ద లార్డ్ నేమ్ ఇన్ వెయిన్, రిమెంబర్ ద సాబత్ అండ్ కీప్ ఇట్ హోలీ, హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, అండ్ యూ షల్ నాట్ కిల్, యూ షల్ నాట్ కమిట్ అడల్టరీస్, యూ షల్ నాట్ స్టీల్, యూ షల్ నాట్ బేర్ ఫాల్స్ విట్నెస్ అగైన్స్ యువర్ నైబర్స్ వైఫ్. ఇవన్నీ చెప్పింది దేవుడు. ఈ 10 ఆజ్ఞలు ఎవరు పాటిస్తలేరు అనేసి చివరికి ఆయన ఏం చేశాడంటే 2 ఇచ్చిండు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. కంప్లీట్ హార్టెడ్, కంప్లీట్ మైండ్, సోల్ అని స్తుతించమని చెప్పిండు. పూర్ణ మనసుతోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ శక్తితో అని స్తుతించి ఆరాధించమన్నాడు.
ఇవి ఎవరు పాటిస్తున్నారు ఈ కాలంలో కదా? దేవుని బిడ్డలు అంతే ఉన్నారు, అన్యులకు కూడా అంతే ఉంది. డిఫరెన్స్ ఏం లేదు. మనం సాక్ష్యంగా నిలబడాలా, దుష్టుని ఎదిరించాలా అనంటే మనలో ఉన్న ప్రవర్తన ఎట్లా ఉంది, బిహేవియర్, ఎవ్రీథింగ్ ఇది చెకప్ చేసుకోవాలన్నమాట. అందుకే అని అంటున్నా, డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ. క్లీన్ యువర్ హ్యాండ్స్, సిన్నర్ అండ్ ప్యూరిటీ యువర్ హార్ట్, యువర్ డబుల్ మైండెడ్. నీ డబుల్ మైండెడ్ ఏదైతే ఉందో అది తీసేసేయి. ఒక్కటే మైండ్ పెట్టుకోవాలా. అదే స్టాండప్ గా ఉంటాం దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు కదా. మనం అనుకుంటాము దేవుని నేను మంచిగానే ఉన్నాను కదా. చుండికే బయట అందరూ చూస్తారు, పలానా వ్యక్తి ఈమె మంచిదే కదా, ఈయన మంచోడే కదా అని బయట రూపము చూస్తారు. కానీ హృదయాన్ని ఎవరు లక్ష్య పెడతారు? యేసుప్రభు మాత్రమే కదా. చాలా మంది వీళ్ళ గుణగణం మంచిగా ఉంది, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలా, ఈయన బిహేవియర్ బాగుంది, ఈయనతో ఫ్రెండ్షిప్ పైననే నువ్వు చూస్తున్నావు. కానీ ఇన్నర్ హార్ట్ ని ఎవరు చూస్తున్నారు? వాళ్ళ ఉన్న మనసుని ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడరు. అందుకే దేవుడు ఏమంటాడంటే, మనిషి రూపాన్ని లక్ష్య పెట్టద్దు, పైన ఉన్న రూపాన్ని నువ్వు చూడొద్దు. నువ్వు ఎవరితో మాట్లాడినా, ఏ వ్యక్తితో మాట్లాడినా వాళ్ళ మనసుని నువ్వు గమనించు. అది నీకు ఇవ్వాలంటే ఆ గిఫ్ట్ దేవుడే ఇవ్వాలా. ఒక ఆత్మని నువ్వు అర్థం చేసుకోవాలంటే, ఒక మనసుని నువ్వు అర్థం చేసుకోవాలంటే అది దేవుడే ఇస్తాడు ఆ గిఫ్ట్. నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చి సరౌండెడ్ అయినప్పుడు అది అనమాట దేవుడు చెప్తున్నాడు కదా. ఎంత ఇలాంటి వాక్యాలు దేవుడు మనకి ఇస్తా ఉంటాడు. ఎందుకు అంటే ఆయనను హత్తుకోవడానికే. ఆయన లోకంలో మనల్ని ఎందుకు పెట్టినడు అంటే మనమేం స్పెషల్ కాదు కదా. ప్రతి వారికి సువార్త అందబడడానికి ఆయనను ఏర్పరచుకున్నాడు. ఎంతో మందిని ఏర్పరచుకున్నాడు. అందులో కొంతమంది మిగిలిపోయినారు పరిశుద్ధతలో. అందులో మనం ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి కదా. చూడండి ఇక్కడ మళ్ళీ ఏమంటుండ్రు దేవుడు, ఆయన దగ్గరికి వచ్చినాక మనం ఎట్లా ఉండాలంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలంట. చూడండి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి ఎవరు తగ్గించుకుంటున్నారు? ఎవరు తగ్గించుకుంటారు? ఎందుకంటే అందరు లోకరీతిగానే ఆలోచన చేస్తున్నారు. నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు తండ్రి అని అనే ప్లేస్ లో కొంతమంది యాక్సెప్ట్ చేయరు పాపాన్ని. నేను ఏదో పాపం చేస్తున్నా, నేను కరెక్ట్ గానే ఉంటున్నాను కదా అని అంటారు. నేను విన్నా ఇది. అయితే నేను వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పిన. నాకు ఎవరైతే అడిగినారో నా ఫ్రెండ్స్ లో వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్పిన, మీరు పాపక్షేమపను ఒప్పుకుంటలేరంటే మీరు దేవునికి కరెక్ట్ గా లేరేమో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పినాను. ఎందుకంటే నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి. పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధాత్మ నీలో ఉంటే ప్రతి పాపాన్ని ఒప్పిస్తాడు ఆయన. యేసు ప్రభు ప్రతి పాపాన్ని ఒప్పించిన తర్వాతకే ఆయనే మన హృదయంలోకి వస్తాడు. మన మనసులో ఇంకా మన సోల్లో ఆయన ఉండిపోతాడు, మన ఆత్మలో. ఇంకా మళ్ళా మన పాపం చేసినామంటే ఇమీడియట్ గా వెళ్ళిపోతాడు ఇంకా అట్లా. అందుకే చెప్తున్నాను కదా, ఆయన అదే అంటున్నాడు, అక్కడ తగ్గించుకునే జీవితము. ఎందుకంటే మా ఫ్రెండ్ అంటది, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, పాపక్షేమ పని ఒప్పుకోలే చేయాలా, బల్లను పాలు పొందాలి అని అంటే నువ్వు ఎట్లా బలలో పాలు పొందుతావు అంటే ఆడిస్తారు, నేను తీసుకుంటా తినేస్తా అని అంటుంది. దేవుడు ఏమైనా 12 మెంబర్స్ డిసైపుల్ కి చెప్పిన పాపక్షేమ పని ఒప్పుకోమని అని ప్రశ్న నాకు వేసింది ఆమె. నేనైనా నువ్వు చెప్పిన ప్రశ్నకి నేను యాక్సెప్ట్ చేయను. దేవుని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన ఎందుకోసం శిలువ మరణం పొందినడో అది నువ్వు జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేనికోసం ఆయన శిలువ మరణం పొందిడు, ఇప్పుడు నువ్వు నాకు సమాధానం చెప్పు అని నేను ఆ ప్రశ్న ఆమెకి వేసిన. దేవా నేను ఘోర పాపిని, నన్ను క్షమించు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయాల్సింది పోయి నేనేం తప్పిదం చేసినా నేను కరెక్ట్ గానే ఉంటున్నా. అది అక్కడనే దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనడి అని అంటున్నాడు. నేను పాపం చేయలే ప్రభా, నేను న్యాయంగా ఉంటున్నాను ప్రభా, నేను ఇట్లుంటున్నా ప్రభా. నువ్వు న్యాయంగా ఉంటున్నావేమో నార్మల్ గా చూసుకుంటే, ఎక్కడ లోకంలో నువ్వు చూసుకుంటే 10 మందికి నువ్వు న్యాయంగా కరెక్ట్ గా నమ్మకంగా నువ్వు జీవిస్తున్నావేమో. కానీ దేవుని దృష్టికి నువ్వు ఎట్లా కనిపిస్తున్నావు? నువ్వే కానీ, నేనే కానీ, ఎవరే కానీ కదా. అందుకే ఆయన అంటున్నావు, ప్రభు దృష్టి కంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటున్నా, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని అంటున్నావు. ఆమె ఆ ప్రశ్న వేసేసరికి నేను అన్నాను, దేవుడు 12 మెంబర్స్ డిసైపుల్స్ కి దేవుడు జ్ఞాపకం మెమరీ చేసుకోమన్నప్పుడు వాళ్ళు ఏం మెమరీ చేసుకున్నారు అని ఆమె నన్ను అడుగుతుంది. నేనైనా ఫస్ట్ నువ్వు వాక్యం ధ్యానించినాక నన్ను అడుగు, అప్పుడు నేను చెప్తాను నాకు తెలిసిన మట్టుకు అని నేను చెప్పినాక నేనైతే మా దగ్గర బల్లెల పాలు పొందితే గాని ఎవరైతే బ్రదర్స్ బల్ల విరుస్తున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళైతేనే ఏడుస్తారు. ఒకటి, ఎందుకంటే వాళ్ళు ఆ దినంలో దేవుని సన్నిధిలో అంత ప్రార్థనలు ఉంటారు. వాళ్ళు కనీసం 3 hours అని వాళ్ళ ప్రార్థనలో ఉన్న తర్వాతనే వాళ్ళ బల్లను ముట్టుకోవడానికి వస్తారు. వాళ్ళు విరుస్తారు బల్లని. పాపక్షేమను ఒప్పుకోనని మాకు అందరికీ హెచ్చరిస్తారు. మేము ఒప్పుకుంటాం ప్రతి పాపని. అట్లా మేము బలలో పాలు పొందుతాము. ఎందుకంటే ఆ టైంలో మేము యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాము.
అవును ప్రభా, ఈ దినంలో మేము ఈ తప్పిదము చేసినాం, ఈ పాపము చేసినాము, మేము ఇట్లా చేస్తున్నాం, ఈ వారం అంతా మా తప్పులు ఇవి ఉన్నాయి, మా నెల మొత్తం ఇట్లుందా, మేము ప్రతి పాపని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆ బలని మేము యోగ్యతగా పాలు పొందమన్నారు దేవుడు. వాళ్ళు యోగ్యతగా నువ్వు పాలు పొందాలంటే నీలో ఉన్న ప్రతి పాపం నువ్వు ఒప్పుకున్న తర్వాతనే కదా, ఆయన క్షమించిన తర్వాతనే కదా నువ్వు బలని ముట్టుకుంటావు అని నేను ఆమెకు చెప్పిన, వివరించినాక అంత చెప్పినాక అప్పుడు ఆమె రియలైజ్ అయింది. మళ్ళీ నాకు నెక్స్ట్ డే కాల్ చేసి అడిగింది, నేనన్నా నువ్వే ఆలోచన చేసుకో, నేను చెప్పినంత వరకు నేను చెప్పినాను, నిజంగా నీలో పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు ప్రతి పాపాన్ని ఒప్పుకుంటావు, నువ్వు పాపాన్ని ఒప్పుకుంటలేవంటే నువ్వు దుష్టునికి చోటు ఇచ్చినట్లే అని చెప్పేసిన. చూడండి, అందుకే అక్కడ తగ్గింపు జీవితం లేదు. పుట్టికతో నుంచే పాపంతో పుట్టిన మన రక్తం అంతా పాపంతో ఉంది. ఆ పాపమైన రక్తాన్ని దేవుడు కడిగివేసి పరిశుద్ధపరిచి మంచిగా మనల్ని ఒక అమూల్యంగా తయారు చేసినాడు దేవుడు. ఒక పేరు అనేది ఆయన మనకి ఇచ్చిన దేవుడు. ఎంత లోబడి జీవించాలి ఆయనకి కదా. అందుకే ఆయన అంటున్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకోమంటున్నాడు. ప్రభు దృష్టి కంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే అంట అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్టు. అప్పుడు నువ్వు ఎక్కడ అడుగుపెట్టు ప్రతి దుష్టుడు పారిపోతాడు. నువ్వు కాలేజీకి వెళ్తున్నావా, అక్కడ ఉన్న సైతాన్లు పారిపోతాయి, అక్కడ నీకు విజయము. నువ్వు జాబ్కి వెళ్తున్నావా, అక్కడ నువ్వు అడుగుపెట్టు ప్రతి దుష్టుడు పారిపోతే అక్కడ నీకు విజయము. కదా నువ్వు జాబ్కి వెళ్తున్నావా, అక్కడ అడుగుపెట్టు, అక్కడ విజయమే. నువ్వు ఎక్కడ పో, స్కూల్కి పో, కాలేజెస్ కి పో, డ్యూటీస్ కి వెళ్ళు, ఇంకా బస్ లో నువ్వు ట్రావెల్ చేయొచ్చు, ట్రైన్ లో ట్రావెల్ చేయొచ్చు, నువ్వు ఎక్కడన్నా పో. నువ్వు ఎప్పుడైతే తగ్గింపు జీవితం కలిగి నీ దేవుని యొక్క సన్నిధికి వస్తావో అప్పుడు ఆయన నేను అన్ని చోట్ల హెచ్చింపజేస్తాడు. ఎట్లా? నీ బిహేవియర్ ని బట్టి, నీ క్యారెక్టర్ ని బట్టి, ఎవ్రీథింగ్. అప్పుడు అంటారు, అరే పలానా అక్క, ఈ అక్క ఇంత మంచి చేసింది, అక్క చాలా మంచిది అని అంటే దేవునికి మహిమనే కదా. అయ్యో ఈ బ్రదర్ ఈ పని చేసింది, ఎంత మంచోడైతే ఇంత హెల్ప్ చేస్తాడు ఈ బ్రదర్ అని ఇట్లా అన్నప్పుడు ఒక మంచి అని పేరు వస్తుందంటే మంచితనం ఎవరిది? యేసుప్రభుది, ఆయనకే మహిమ. అట్లా అందుకే అక్కడ నువ్వు హెచ్చింపబడుతున్నావు. 10 మంది నోట్ల నుంచి నువ్వు ఒక మంచి పేరు పొందుకుంటున్నావంటే అది దేవునికి మహిమకరమే. ఒక హెచ్చింపు అని దేవుడు నీకు ఇచ్చిండు, ఒక టెస్ట్ మనీ అది నీకు ఇచ్చిండు దేవుడు, కాబట్టి ఆయనకి మహిమకరమే. ఎప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలా అంటే దేవుని దృష్టికి మనం ఎట్లుండాలంటే తగ్గింపు జీవితం కలిగి ఉంటేనే అప్పుడు నువ్వు ఎక్కడ పోయినా హెచ్చింపబడతావు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టి అక్కడ విజయమే ఇంకా. అట్లా అందుకే దేవుడు ఇవన్నీ మనకు ఈచ్ ఆఫ్ ది పాయింట్ అనేది నేర్పించుకుంటూ వస్తాడు. ఎప్పుడు నేర్పించుకుంటూ వస్తాడంటే వెన్ ఎవర్ యు ఆర్ డ్రా నియర్ టు గాడ్, నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో ఆయన నీకు ఇవన్నీ నేర్పిస్తాడు. ఆయన దగ్గరికి రావడం అంటే ఎట్లా? హ్యుమానిటీ అండ్ సరౌండెడ్ టు గాడ్స్ విల్. నువ్వు ప్రతిదీ నీకున్న హ్యుమానిటీ ఏదైతే ఉందో నీలో ఉన్న ప్రతిదీ దేవునికి నువ్వు లొంగిపోవడము, సరౌండెడ్ అయిపోతేనే ఇవన్నీ నువ్వు చేయగలుగుతావు. మంచి పనులు ఆత్మ అనుసారంగా నడుచుకోగలుగుతావు, పైన వాటిని చూడగలుగుతాము, పైన వాటిని వెతకగలుగుతాము. ఎప్పుడంటే ఇది ఫస్ట్ ఇది మనకు ఉండాల. దేవుని దృష్టి కంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే అప్పుడు మనం హెచ్చింపబడతాము కదా. రోమన్ 12th చాప్టర్ 1 and 2 చూసుకుంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధాత్మను దేవుణ్ణి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది. దేవుడు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాడు. ఇప్పుడు సేవ మీకు యుక్తమై ఉన్నది. చూడండి ఇక్కడ ఎంత మంచి చెప్తున్నాడు దేవుడు. అంటే డబుల్ మైండెడ్ ఉన్న వాళ్ళు, ఏదైనా డబుల్ థాట్స్ ఉంటాయి కదా, అందులోకించి నువ్వు ఒకటే చూజ్ చేసుకో. 2 పడవల కాలు పెడితే నువ్వు ఏమైపోతావు? మునిగిపోతావు. అట్లనే నువ్వు డబుల్ మైండెడ్ గా ఆలోచన చేస్తే అట్లనే ఉంటాయి. అందుకే దేవుడు ఏమంటుండే, శరీరాన్ని వదిలేసుకోమంటాడు ప్రతిదీ. అంటే శరీర వేచాలు ఉంటాయి కదా, ఏమంటారు ఫిజికల్ డిజైర్స్, ఇవన్నీ నువ్వు డిలీట్ చేసుకోవాలి నీ లైఫ్ లో నుంచి. ఫిజికల్ డిజైర్స్ దేవునికి అస్సలు నచ్చదు కదా. అందుకే ఆయన ఏమంటాడంటే మన శరీరం సమస్తం ఆయనకు సమర్పించుకోవాలా. ఆత్మకి కూడా ఒక శరీరం ఉంటదని చెప్పిన నేను. ఎట్లా గుర్తుపట్టినాను? దేవుడు అది జ్ఞానం ఇచ్చినాడు. ఎట్లా? లాజరు ధనవంతుడి విషయంలో కదా, ద రిచ్ మ్యాన్ అండ్ పోర్ లాజర్. అక్కడ చూడండి, ధనవంతుడు సమస్తం సంపాదించుకున్నాడు, ఆస్తి పాస్తులు రాజు అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి. కానీ ఆయన ప్రాణము ఉన్నంత వరకు ఆయన ఎంజాయ్ చేసిండు. చనిపోయినాక ఆయన నరకానికి పోయినాక ఆ యొక్క రిచ్ మ్యాన్, ఆ ధనవంతుడు అప్పుడైనా రియలైజ్ అన్నాడు ఎక్కడ? అక్కడ. ఆయన శరీరము లోకంలో మట్టిలో కలిసిపోయింది, కానీ ఆయనకి ఆత్మీయమైన శరీరం ఉంటుంది కదా, అదేముంది? నరకంలో అయిపోయింది. నరకానికి పోయినాక దేవుని అడుగుతాడు, దేవా లాజర్తో చిటిక నీళ్ళతో నాకు కొంచెం నీళ్ళు తాపి ప్రభా, నా వాళ్ళకు సువాత అందించుకుంటాను. అప్పుడు దేవుడు ఏమంటాడు, నువ్వు చనిపోయిన పోయి నువ్వు తిరిగి చెప్తే వాళ్ళు వింటారా? అప్పుడు దయం అని పారిపోరా వాళ్ళు? అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అక్కడనే పాయింట్ ఉంది, ఆత్మకి కూడా ఒక శరీరం ఉంటుందని. అందుకే
మహిమ శరీరంగా మార్చబడాలి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని ధరించుకొని దివారాత్రులు ధ్యానించిన వాడే ధన్యుడు కాబట్టి ఆయన అట్లాంటి పర్సన్స్ మాత్రమే ఎట్లాంటి సమస్తము మార్చబడతారు. వాళ్ళంతా వాళ్ళ బ్రతుకున్నప్పుడు వాళ్ళ శరీరంలో ఉన్నప్పుడే ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మస్వరూపిలాగా మారిపోతుంటారు. వాళ్ళ దుష్టులతో చాలా ఎట్లాంటి పవర్ఫుల్ అయిన సైతాలతోటి కూడా వాళ్ళు యుద్ధం చేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మహిమ శరీరంగా మార్చబడ్డారు కాబట్టి దుష్టుడు వాడిని వదలరు. ఎందుకు వెంబడబడతాడంటే దేవుడు ఇచ్చిన జీవ కిరీటాన్ని లాక్కోవాలని చూస్తుంటాడు దుష్టుడు. కానీ ఏ పర్సన్ అయితే మహిమ శరీరంగా మార్చబడతారో వాళ్ళ అవకాశం ఇవ్వరు, యుద్ధంలో ఉంటారు కదా. అందుకని అందుకే దేవుడు ఏమంటున్నంటే మీరు సజీవ యాగంలో మీ శరీరంలో అంటే ఆయనకి సమర్పించుకొని అంటున్నాం. అప్పుడు ఆయన వాచలం కలిగిన దేవుడు ఏం చూస్తున్నంటే, చూడండి ఎంత మంచి దేవుడైతే బ్రతిమలాడుకుంటున్నాను అంటున్నా, అంటే రిక్వెస్టింగ్ చేస్తున్నాం, బ్రతిమలాడుకోవడము కదా. ఎంత కన్సీవ్ గా, ఎంత ప్రేమగా, ఎంత బ్రతిమలాడుకోమని చెప్తున్నాడు దేవుడు కదా. మనము ప్రతి విషయంలో బ్రతిమలాడుకొనుచున్నానని యాకోబు చెప్తున్నాడంటే ఆయన అనుభవం పొందినడు. ఇప్పుడు ఈ కాలంలో తిరిగి ఈ వాక్యం మనకు వచ్చింది, మనం బ్రతిమలాడుకోవాలి దేవుని సన్నిధిలో. మా శరీరంలో ఏ ఉన్న ప్రతి ఆయాసకరం అంతా పోవాలంటే శరీరాన్ని ఆయన సమర్పించుకోవాలా. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఇనుపైన సువాసనలాగా ఆయన సన్నిధికి నువ్వు చేర్చబడాలా. అప్పుడే నువ్వు సజీవ యాగముగా చేయబడతావు. అంటే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకోవాలా. నువ్వు సాక్రిఫైస్ చేసుకున్నంత సేపు వరకు నీ మైండ్ డబుల్ మైండెడ్ గానే ఉంటది. నువ్వు కంప్లీట్ గా సాక్రిఫైస్ చేసుకున్న తర్వాత చూడండి అప్పుడు మీరు ఎట్లా తయారవుతారో. సమర్పించుకున్నాక దేవుని యొక్క వాత్సల్యం మన మీద వచ్చినాక అప్పుడు నువ్వు ఎట్లా సేవకునిగా యుద్ధం లాగా తయారవుతావు కదా. చూడండి 8th verse కూడా, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక యుక్తమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుదురు. చూసారా, అంటే ఈ లోక మర్యాదలన్నిటిని మనం ఏం చేసుకోవాలా, వదిలేసుకోవాలా. మనకి ఏదైతే యూటిలైజ్ అవుతుందో మన లైఫ్ లో, ఏదైతే మనకు చాలా యూస్ఫుల్ ఉందో అది మనం పట్టుకోవాలా. మనకి యూస్ఫుల్ ఏంటిది? హెవెన్ కదా. మనం దేవుని పట్టుకోవాలా. అందుకే ఆయన ఏమంటున్నాడంటే లోక మర్యాదలని అనుసరింపక యుక్తమైన వాటిని తీసుకోమంటున్నాడు. కాబట్టి చూస్ గుడ్ వన్. నరకం ఉంది, హెవెన్ ఉంది కదా. అందరు హెవెన్ కి పోవాలని అనుకుంటారు, కానీ మన థాట్సే కానీ, మన బిహేవియరే కానీ, క్యారెక్టర్సే కానీ, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఎవ్రీ డే, ప్రతి దినము మనం ఎట్లా జీవిస్తున్నామో, ఎట్లా ఉంటామో సమస్తము దేవుని యొక్క దూతలు రాసుకుంటుంటే కదా. నేను ఒక ఏంజిల్ కోసం విన్నాను. ఆ ఏంజిల్ కి మొత్తం ఐసే ఉంటాయి, కంప్లీట్ 14,000 ఐస్ ఉంటాయి ఆ ఏంజిల్ కి. ఆ ఏంజిల్ అంట ప్రతి మనిషి దగ్గర ఎవరెవరైతే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరిది 24 hours మన వైపే ఉంటాయంట కళ్ళు. ఒక్కొక్క ఐ ఏంజిల్ చూసి ప్రతిదీ లెక్క రాసుకుంటూనే ఉంటదంట. పని అది, దాని వర్క్, దేవుడు దానికి ఇచ్చిన వర్క్ అదే. అన్ని ఐస్ అంటే 14,000 అన్ని ఐస్ ఆ ఏంజిల్ కునే. అంటే ఆ ఏంజిల్, ఆ యొక్క దూత ఈ లోకంలో ఎవరెవరు ఎట్లా జీవిస్తున్నారో, వీళ్ళ పాపం ఏందో, వీళ్ళ మంచితనంగా ఉన్నారా, చెడ్డతనంగా ఉన్నారా, వీళ్ళు ఎట్లా ఉన్నారా, ఇవన్నీ అంట ఆ ఒక్క ఏంజిల్ రాసుకుంటదంట. ఇది నేను చదివిన వర్డింగ్స్ చదివినా కానీ నేను రెఫరెన్స్ చదవలేదు. సో నాకు అనిపించింది ఇట్లా ఒక్క దూత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా దగ్గర ఆ దూత నిలబడ్డది, ఆ దూత నేనేమేం చేస్తున్నా నా కోసం అంతా రాసుకుంటది. అప్పుడు నాకు కొంచెం భయం వేసింది, అయ్యో ప్రభా మేము దినమంతా ఎట్లా ఉంటున్నాం ప్రభా అని. కొన్నిసార్లు చంద్రశేఖర్ అన్న వాక్యాలు చెప్తుంటే నాకు భయం వేస్తుంటది. ఒకటి మెయిన్ గా నేను థాట్స్ తోటి దేవుడు మాట్లాడతాడు కదా, నేను అక్కడ భయపడ్డా. అయ్యో ప్రభా మా థాట్స్ ఎలా అంటే, ఎందుకంటే హృదయంలో ఉన్న ప్రతి థాట్స్ అక్కడ లెక్క చేయబడుతుంది. నువ్వు ఫిజికల్ బాడీ ఇక్కడ ఈ లోకంలో ఫిజికల్ బాడీతో ఈ లోకం పనులు చేసుకుంటున్నావు, అది వేరు. కానీ నువ్వు ఆత్మీయమైన ప్రపంచంలో, నువ్వు ఆత్మలో శరీరం ఏదైతే ఉందో, ఆత్మకు సంబంధించిన శరీరం ఏదైతే ఉందో వాటిని అక్కడ నీకు అర్థమవుతుంది. నువ్వు కళలో చూసుకుంటున్న ప్రతిదీ అది నీ ఆత్మీయమైన శరీరమే అని అనిపిస్తుంది నాకైతే. కాబట్టి నాకు అప్పుడు రియలైజ్ అయినా, అవును ప్రభు అని. చూడండి మన ప్రతి థాట్స్ రాయబడతాయి ఒక బుక్స్ లలో. అంటే ఒక్క పర్సన్ కోసం ఎన్ని బుక్స్ రాయబడ్డాయో లెక్క చేసుకోండి. ఇంకా మీరే మనం ప్రశ్న వేసుకోవాలి, నా కోసం ఎన్ని లెక్కలు ఉన్నాయి అని, నీ కోసం ఎన్ని లెక్కలు ఉన్నాయో మనమే ప్రశ్న వేసుకోవాలి. అందుకే ఆయన చెప్తాను, సజీవ యాగంగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకుంటానంట. ఆయనే
బ్రతిమలాడుకోమనుచున్నాడు ప్రతి విషయంలో. అప్పుడే నువ్వు సేవకుల్లాగా యుక్తమైన వాటిని నువ్వు చూజ్ చేసుకోవాలా కదా. ఇక్కడ అదే అంటున్నాడు ఆయన, సంపూర్ణమైన దేవుడు చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనుడి. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క చిత్తం ఏమైతే ఉందో మీరు పరీక్ష చేసుకొని తెలుసుకోవాలి ప్రతి విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు విశ్వాసంలో పరీక్ష పెడుతున్నాడు కదా, ఆ విశ్వాసంలో నువ్వు ఎట్లా ఉన్నావో పరీక్షించుకోవాలా. అది దేవుడే పెడతాడు నీకు ఆ పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు విజయం పొందుతున్నావా, ఎట్లుంటున్నావా, అక్కడ నీకే అర్థమవుతుంది. ఎప్పుడు ఆయనని నువ్వు తెలుసుకోవాలి, దేవుని యొక్క చిత్తం ఏంటిదో అది నువ్వు కనుగొన్నాక, ఆయన సన్నిధికి వచ్చినాక, అప్పుడు నువ్వు మారు మనసు పొంది నూతనగా మార్చబడుతావు కదా, నీ రూపాంతరం పొందుతుంటావు కదా, అప్పుడు నీకు అర్థమవుతుంటది ఈచ్ ఆఫ్ ది పాయింట్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ వన్ కదా. అట్లా ఇది ప్రావర్బ్స్ 3rd chapter 5th verse లో కూడా చూసుకుంటే, మీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అని అంటున్నాడు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ థైనీ హార్ట్స్ అండ్ లీడ్ నాట్ అంటు దై ఓన్ అండర్స్టాండింగ్. నీ సొంత తలంపుల మీద నడవకు. డోంట్ స్టాండ్ అప్ ఆన్ యువర్ ఓన్ థాట్స్. నీ సొంత తలంపుల పైన నువ్వు నిలబడద్దు అని వాక్యం చెప్పబడుతుంది. నీ తలంపులు, నీ సమస్తము అన్ని దేవునికి హ్యాండ్ ఓవర్ చేయాలా. అప్పుడు ఆయన తలంపుల చేత నిన్ను నడిపిస్తాడు. అదనమాట. ఎందుకంటే మనము మన సొంత తలంపుల పైన ఆధారపడతాం. ఎందుకంటే డబుల్ మైండెడ్ కదా, 2 minds ఉంటాయి. అందుకే దేవుడు కావాలి అని అంటారు, కానీ లోకాన్ని ఆశిస్తుంటారు. నాకు దేవుడు కావాలంటారు, లోకంలో పనులు చేస్తుంటారు. అన్ని చెడ్డ పనులే, మంచి పనులు. వాళ్ళకి అనిపిస్తుంది నేను మంచి పని చేస్తున్నా కానీ అది నీ దృష్టికి నీకు మంచితనంగానే ఉంది, కానీ దేవుని దృష్టికి అది ఎట్లా ఉందో తెలవాలి కదా మనకి. మనం అనుకుంటున్నాం నేను మంచిగానే జీవిస్తున్నా, నేను మంచిగానే ఉంటున్నా కదా అని. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడుతావో అప్పుడు నీ థాట్స్ సమస్తం ఎవ్రీథింగ్ ఎట్లా ఉంటుందంటే దేవుని పైన డిపెండ్ అయినట్లు ఉంటాయి. కానీ ఇక్కడ నువ్వు సబ్బుద్ధి ఆధారం చేసుకున్న తర్వాత నీ ఎవ్రీ థాట్స్ ఎట్లా ఉంటాయి కదా, అది దేవునికి అర్థం కాల. మనం అనుకుంటాము నేను సమస్తం దేవుని పైన ఆధారపడుతున్నావు కదా అని. ఆయన ఏమంటున్నాడు, కాబట్టి దేవునికి లోబడుడి, అపవాదన ఎదురించుడి అని అంటున్నాడు. నువ్వు దేవునికి ఎట్లా లోబడతావు, ఆయనకి చోటు ఇస్తేనే కదా నువ్వు లోబడతావు. ఆయన నువ్వు చోటు ఇవ్వమంది ఎట్లా లోబడతావు. ఆయన అదే అంటారు కదా, ఆయన కమెంట్స్ ని ఎప్పుడైతే మనం పాటిస్తామో, ఆయన కమెంట్స్ ని ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు ఆ దృష్టి పారిపోతాడు. నీ థాట్స్ ఎవ్రీథింగ్ నీ సొంత తలంపులతోటి నువ్వు నడుచుకుంటూ పోతావు కదా. నన్ను ఎవరు చూస్తున్నారులే, నేను పాపం చూసిపోయా. నువ్వు చీకట్లే చేసే ప్రతి పాపము ఆయన సన్నిధిలో లెక్క చేయబడుతుంది. భార్యను మోసం చేస్తున్నావా, భర్తను మోసం చేస్తున్నావా, పిల్లల్ని మోసం చేస్తున్నావా, తల్లిదండ్రులను మోసం చేస్తున్నావా, అక్కజలను మోసం చేస్తున్నావా, అన్నదమ్ములను మోసం చేస్తున్నావా కదా. లోకంలో ఎట్లా ఉంటుందంటే అత్త మామలు అందరు ఉంటారు, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే అత్త కోడలు మొదల గొడవలు ఇవన్నీ ఎట్లా వస్తాయి థాట్స్, టూ మైండెడ్స్. వాళ్ళు దేవుని పైన ఎట్లా ఆధారపడుతున్నారు కాదు కదా. అట్లా ఎందుకంటే వాళ్ళ థాట్స్, వాళ్ళ సమస్తము వీళ్ళు ఎట్లంటే సబ్బుద్ధిని ఆధారం చేసుకున్న వాళ్ళు అట్లా ఆలోచనలు ఉంటాయి వాళ్ళకు. అందుకే ఆయన అంటాడు, నాకంటే ఎక్కువ నువ్వు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దంటాడు దేవుడు. ఎందుకంటే ఆయనే నిన్ను నన్ను అందరినీ ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్న దేవుడు. ఒక ప్రథమ ఫ్రూట్ గా ఆయన నిన్ను నన్ను పెట్టినాడు. అది ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గివింగ్ టు అస్ ఓన్లీ. దేవుడు ఏం చేసినంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయన మనకి ఇచ్చినాడు కదా. ఆయనే అంత గొప్ప దేవుడు పరలోక రాజ్యాన్ని వదిలేసుకొని ఈ పాపమైన లోకానికి వచ్చి శిల్వ మరణం పొంది మనకు ఒక ప్రథమ ఫ్రూట్ లాగా మనల్ని చూస్ చేసుకున్న దేవుడికి మనం ఎట్లా జీవిస్తున్నాం, సబ్బుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తున్నామా, నీ హృదయంలో యెహోవా యందు నమ్మకం ఉంచుకొని ఉన్నావా కదా. దేవుని యందు నీకు నమ్మకం ఉందని అంటున్నావు, మళ్ళీ నువ్వు సబ్బుద్ధి పైన ఆధారపడుతున్నావు. అట్లా అయిపోయింది అనమాట లోకం కదా. భార్యలు ఏం చేస్తారంటే భర్తల పైన సపోర్ట్ తీసుకుంటారు. భర్తలు ఉన్నారు కదా, ఎక్కడ పోయినా వీళ్ళు మనకు సపోర్ట్ గా ఉంటారు కదా అని అనుకుంటారు, కానీ ఏం సపోర్ట్ ఉండదు. భర్త అనుకుంటారు నాకు భార్య సపోర్ట్ గా ఉంది కదా అని, భార్య సపోర్ట్ ఉండదు. తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు సపోర్ట్ చేస్తారు కదా మాకు పెద్దగైనాక అని, బాగా అన్ని సంపాదించి పిల్లలకి ఇస్తారు. ప్రసంగిలు ఉంటది మంచిగా, ఈచ్ ఆఫ్ ది పాయింట్ ప్రసంగిల ఈ లోకం కొరకు ఆయన ప్రసంగి రాసిన ఆయనే సొలొమోను ఎంత వివేచించి రాసిందంటే అంత బాగుంటది ఆ ప్రసంగిలో చదువుతుంటే ప్రతిదీ కదా. సూర్యునికి కొత్తది ఏది లేదు, ప్రతిదినం అంతే ఉంది, ప్రతి నైట్స్ అంతే ఉంది. అక్కడ ఉంటది నువ్వు అంతా సంపాదిస్తున్నావు, ఆస్తి పాస్తులు అన్ని సంపాదించి నీ కొడుకుకో నీ బిడ్డకో ఇస్తున్నావు, పెళ్లి చేసి పంపిస్తున్నావు. రేపటి దినంలో వాళ్ళు నిన్ను పెట్టుకుంటున్నారా? తల్లిదండ్రులు ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు పిల్లలు, పాపం తల్లిదండ్రులు అనాథాస్తులు పోయి బ్రతుకుతున్నారు కదా. అంటే వీళ్ళు విశ్వాసం పెట్టుకున్నారు పిల్లలు, రేపు పొద్దున నా పిల్లలు నాకు చూస్తున్నారు కదా, అక్క చెల్లెలు అనుకుంటారు, నా భర్త చనిపోరు కదా నా పిల్లలు నాకు చూస్తారు, నా అక్కలను చూస్తారు, నా చెల్లెలని ఇట్లా అనుకుంటారు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి
లోకంలో ప్రతి వాళ్ళకు ప్రతి సమస్య ఉంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నాడు కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఆధారపడేదంతా ఎట్లుంటదంటే మనుషుల పైన ఉంటది. అప్పుడు వాళ్ళు యెహోవా యందు నమ్మకం ఎట్లా ఉంచుకున్నారు? లేదు అక్కడ నమ్మకం. నువ్వు నిజంగా సబుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నాం కానీ నీకు దేవుని పైన ఎట్లా నమ్మకం వస్తది? కాదు కదా. నీకు నిజంగా నమ్మకం ఉండాలనంటే మనం దేవుణ్ణి అడగాల. దేవా, నాకు ఈ లోకంలో నువ్వు ఇంత మందిని ఇచ్చినావు. కానీ ఈ మనుషుల కంటే నువ్వు శ్రేష్టమైన వాడవు కాబట్టి నీ సాయం నేను అడుగుతున్న ప్రభా, నువ్వు నాకు సహాయపడు. నేను నీ పైన ఆధారపడి నేను నీ మీద నమ్మకం పెట్టుకున్న ప్రభువా అంటే అప్పుడు ఆయనే సమాధానం ఇస్తాడు. అట్లా అందుకే దేవుడు అంటాడు, నీ కంప్లీట్ హార్టెడ్ గా దేవుని మాత్రమే అడుగు. ఎవరిని విశ్వసించదు ఈ లోకంలో. ఎవరిని నమ్మాలన్నా ఈ కాలంలో అయితే మోసపోతాం. ఆయన అదే అంటుండు. నాకు దేవుడు గుణపాఠం నేర్పించినట్లు ఉంటుంది. నాకు కొన్నిసార్లు వాక్యాలు ధ్యానిస్తుంటాను కదా నేను ఎప్పుడన్నా యోబు గ్రంథం చదివినప్పుడు కానీ ఇర్మియా అవి చదివినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు కీర్తనలు కూడా ఒక రోజు చదివినప్పుడు నాకు దేవుడు ఎట్లా మాట్లాడుతుంటాడంటే, నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావా, అయితే నేను పరీక్ష పెడుతున్నా, ఈ పరీక్షలో నువ్వు విజయం పొందుతున్నా అనేలాగానే మాట్లాడుతుంటాడు. నాకు అనిపిస్తుంటది ఇదేంది ప్రభు ఎట్లా అవుతుందని. అంటే జీవితంలో దేవుడు ప్రతిదీ మాట్లాడుతూ ఉంటాడు మనకి. నువ్వు సంబోధించినప్పుడు ఒంటరిగా ఉండు, దేవుడు ఎంతగానో మాట్లాడతాడంటే అంతగానో మాట్లాడతాడు మనతోటి. నేను అది అనుభవించినాను కాబట్టి చెప్తున్నాను. అట్లా ఎందుకంటే ఆయన మీద మనం ఆధారపడాలంటే ఆయన మీదనే మనం నమ్మకం పెట్టుకోవాలి. ఇంకా ఈ లోకంలో ఎవరి మీద నువ్వు నమ్మకం పెట్టుకోవద్దు. మొన్న కూడా రీసెంట్ గా రవి అన్న ఒక వీడియో పంపించింది మనకి యూట్యూబ్ లో. హెల్ప్ చేయడానికి వెళ్తే వాళ్ళనే చంపేసినారు. అట్లా అందుకే ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. కేవలం యేసు ప్రభు మీదనే నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి చివరి డేసెస్, ద ఎండ్ ఆఫ్ ది టైమ్ లో మనం ఉన్నాం. దేవుని యొక్క రాకడికి దగ్గరలో మనం ఉన్నాం. కాబట్టి మనం సమస్తము దేవునికి అప్పచెప్పుకొని నడుచుకోవాలి. అప్పుడైతేనే మనము అన్నిట్లో విజయం పొందగలుగుతాము. ఆయన సాయం మనకు ఉంటుంది. ఆయన పరిశుద్ధతలో మనము ముద్రింపబడతాం అనమాట. అట్లా ఇంకా ఎందుకు దేవుడు మన దగ్గరలో మనము విజయం ఎట్లా పొందుతామంటే చూడండి, నీ ప్రవక్తన అంతటిలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయను. ప్రతిదీ ఎవ్రీథింగ్ నువ్వు దేవుని యొక్క సన్నిధిలో అన్ని ఒప్పుకున్న తర్వాతనే అప్పుడు నీ ప్రవక్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఆయన నీకున్న ప్రతిదీ ఏదైతే ఉందో అవన్నీ ఆయన ఈజీగా నీకు క్లీనప్ చేసేస్తాడు. ఎవ్రీథింగ్ ఇట్లా రూట్ అంటే ఇట్లా క్లియర్గా ఉంటది. ఇంకా నీకు అన్ని సరళం అయిపోతాయి. ప్రతిదీ నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ నష్టంలో ఉన్నావో, నువ్వు ఏ బాధలు ఉన్నావో, ఏ వేదనలు ఉన్నావో, ఎంత దుఃఖంలో ఉన్నావో, ఎట్లా ఉన్నావో ప్రతిదీ అవన్నిటి నుంచి నీకు విడుదల పొందుతావు. ఎందుకు తెలుసా? ఆ టైంలో యేసు ప్రభు మన హృదయంలోనే వచ్చి ఉండిపోతాడు. మన ఆత్మలో ఉండిపోతాడు. ఇంకా ఆయన సమస్తం నువ్వు ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడు అట్లా కదా. సామ్స్ 139:23 and 24 చూడండి. దేవ నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? శరీరాన్ని సమర్పించుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు? దేవుని చిత్తం ఏందో పరీక్షించుకొని తెలుసుకున్నట్లు మీ మనసు నూతనంగా ఉన్నట్లు రూపాంతరము పొందుడి అన్నాడు. అంటే దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకోమన్నాడు కదా. మళ్ళీ పరీక్షించి తెలుసుకోమంటే అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు చూడు, దేవ నన్ను పరిశోధించు, నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలియజేయము అని అంటున్నమాట. దావీదు ఎందుకో ఈ ప్రశ్న దేవుని సన్నిధిలో అడిగిందంటే, ఆయన తప్పిదము చేసిండు, దేవుని యొక్క సన్నిధిలో అడిగిండు, అంతా అయిపోయింది. ఎవ్రీథింగ్ అక్కడ మనకు అంతా తెలుసు. దావీదు స్టోరీ అంతా తెలుసు. అది వివరించడం అంత ఇంపార్టెంటే, కానీ తెలిసిందే మళ్ళీ నేను చెప్పలేను. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిందే. కానీ ఆయన ఇక్కడ చూడండి, దేవుని ఆయన మళ్ళీ ఏమంటున్నాడు? ప్రభా నన్ను పరీక్షించు అంటుండు. నా ఆలోచనలు ఏదో నేను తెలుసుకోవాలా అని అంటున్నాడు. మీరు ఎప్పుడన్నా అడిగినారా దేవునికి అట్లా? దేవ ఈ రోజు నుంచి నువ్వు నన్ను పరీక్షించు, నా ఆలోచనలు ఎట్లున్నాయో, నేను ఎట్లా నడుచుకుంటున్నాను, నా హృదయాన్ని నేను తెలుసుకోవాలి ప్రభా, నువ్వు నాకు పరీక్ష పెట్టు ప్రభా అని ఏ ఒక్క రోజైనా మనం అడిగినామా కదా? ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు. దావీదు దేవుని దగ్గర అదే అడుగుతున్నాడు. దేవ నన్ను పరిశోధించు, నా హృదయము తెలుసుకొనుము అని అంటున్నాడు. అందుకే ఇక్కడ పరీక్షనంట మనమే దేవుని అడగాలి. నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేదా? స్థిరమైన విశ్వాసం నీకుందా లేదా? స్టెబిలిటీగా నువ్వు నిలబడుతున్నావా లేదా విశ్వాసంలో అనే పరీక్ష ఇక్కడ ఉంది. అట్లా అందుకే దేవుడు ప్రతిదీ మనకు ఎవ్రీథింగ్ అండ్ మనం హ్యాండ్ ఓవర్ చేస్తే ఆయన మనల్ని సేవ్ చేస్తాడు. ఎందుకంటే మనము ఈ వాక్యాన్ని మళ్ళీ నెక్స్ట్ టైం వివరించుకున్నాం, ఎందుకంటే టైం అయిపోతుంది. లాస్ట్ టైమే నేను చాలా లేట్ గా చెప్పినాను, దాన్ని బట్టి సారీ. మరి ఇప్పుడు కూడా టైం అంటే టైం లోపల నేను క్లోజ్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. అట్లా అనమాట, మనం ప్రతిదీ దేవునికి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అందుకే నువ్వు ఎప్పుడు ఏం చేయాలంటే, డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ. క్లీన్ యువర్ హ్యాండ్స్ అండ్ యూ sin and you purity your heart you
ఈ డబుల్ మైండెడ్ ఒకటి తీసేసుకోండి. మిగిలింది ఎవ్రీథింగ్ దేవునికి అప్పచెప్పండి. అంతే, ఇక మిగిలిందంతా ఆయనని చూసుకుంటాడు. కాబట్టి మనము కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. దేవా యేసు ప్రభా, ఇంతసేపు తండ్రి మీరు వాక్యంలో మీరు మాతో మాట్లాడిన దేవుడు ప్రభా. నిజమే ప్రభా, మేము డబుల్ మైండెడ్ గా జీవిస్తాం తండ్రి. ఈ లోకం వైపు ఉంటది మనసు, దేవ మా ఆత్మ కూడా మీ వైపు ఉంటది తండ్రి. ఈ రెండు దిక్కులో పరిగెత్తుతా ఉంటాం ప్రభా. అందుకే తండ్రి ఈ లోకాన్ని నేనైతే తృణీకరించుకుంటాను ప్రభా. ఈ లోకాన్ని మేము అసహించుకుంటాం తండ్రి. ఈ లోకము పాపంతో కూడినది కాబట్టి ప్రభా, ఈ పాపమైన లోకాన్ని మేము చూడొద్దు. ఈ పాపమైన లోకాన్ని మేము తృణీకరించుకోవాలా. ప్రతి పాపాన్ని మేము అసహించుకోవాలా తండ్రి. దేవా యేసు ప్రభా, ఏది కూడా మా హృదయంలో విగ్రహాధన మేము చేసుకోవద్దు. అన్యుల్లాగా మేము జీవించద్దు ప్రభా. ప్రతిదీ ఎవ్రీథింగ్ నీకు సరౌండెడ్ అయి మేము నడుచుకోవాలా ప్రభువా. నీ వర్డ్స్ ఏవైతే చెప్తున్నావో ప్రభా, వాటికి మేము లోబడి జీవించాలా ప్రభా. మేము ప్రతిదీ భయముతో వణుకుతో మేము జీవించాలా. మా సేవ ఇచ్చిన ప్రభా, అది మేము కొనసాగించుకోవాలా. ఎక్కడా కూడా మేము ఆగిపోవద్దు తండ్రి. కాబట్టి ప్రభా, మేము దృష్టిని ఎదిరించాలంటే ప్రభా, సౌరంగ కవచము మేము ధరించుకోవాలా. ఎఫెసియన్స్ 6th chapter లో చెప్పినారు ప్రభా. మేము యుద్ధం చేసింది ప్రభా శరీరులతో కాదని అంటున్నావు ప్రభా, అంధకరమైన దురాత్మలతో. కాబట్టి ప్రభా, వీళ్ళతో మేము యుద్ధం చేస్తున్నామంటే ప్రభా, మరి మేము కంప్లీట్ గా మీ పైన ఆధారపడి మేము నడుచుకోవాలి తండ్రి. ఎవ్రీథింగ్ కూడా ప్రభా మీకు హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము నడుచుకోవాలా. మాకు సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా, ఈ లోకం అనేది చాలా పాపంతో కూడినది కాబట్టి ప్రభువా, ఈ కలర్ఫుల్ వరల్డ్ నుంచి మాకు విడుదల దయచేయండి. మేము ప్రతిదీ పైన వాటిని చూడాలా, పైన వాటిని మేము వెతకాలా, ఇంకా మేము తెలుసుకోవాలి ప్రభా. నూతనగా మేము ప్రతిదీ మేము తెలుసుకోవాలా. కొత్త కీర్తనలు మేము పాడాలా ప్రభువా. దేవా యేసు ప్రభా, ప్రతి దినము మేము కొత్త కీర్తనలు మేము పాడాలా, కొత్త కీర్తనలు మేము వినాలా, కొత్తగా మేము అందరికీ నీ నీతిని సత్యని ప్రకటించాలా ప్రభా. ఎందుకంటే ప్రభా, యు ఆర్ క్రియేటర్ ప్రభా. నువ్వు ప్రతి దినము క్రియేట్ చేస్తూనే ఉంటావు ప్రభువా. అందుకే ప్రభా, మేము కొత్త కీర్తనలు పాడాలా. కొత్తగా ప్రభా, ఎవరు వినండి ఎవరు చూడండి ఇవి మేము చూడాలా ప్రభా. మా అందరికి అనుగ్రహించండి ప్రభా. ఫ్యూచర్ ప్రవచించే వరము ఇవి ఎవ్రీథింగ్ ప్రభా, నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ మేము యూటిలైజ్ చేసుకోవాలి. ఏది కూడా మేము వదులుకోవద్దు. ఎందుకంటే ప్రభా, మా గురి మీరే ప్రభా. ఎందుకంటే తండ్రి మీరు మమ్మల్ని పుట్టించినారు మీ కొరకే ప్రభా. మేము ఈ లోకంలో ఉన్నాము నీ నీతిని సత్యని ప్రకటించడానికి. కాబట్టి ప్రభా, నీ చిత్తం ఎందుకు ప్రభా మేము తెలుసుకొని నడుచుకోవాలి ప్రభా. మాకు సహాయం చేయండి, మాకు ముందుకు నడిపించండి, ప్రోత్సహించండి ప్రభా. మా చేతులు పట్టి మమ్మల్ని నడిపించండి ప్రభా. దేవా, నీ సంధికి ప్రతిదీ కూడా ప్రభా మేము సరౌండింగ్ చేసుకోవాలా ప్రభా. మేమందరం సరౌండింగ్ చేసుకొని నీ అందు మేము భయభక్తి కలిగే జీవితంతో మేము జీవించాలా ప్రభా. ఎందుకంటే ప్రభా, నువ్వు అంటున్నావు ప్రభా, చివరి డేసెస్ అని అంటున్నావు దేవా. ఈ అంధకరమైన ఈ యొక్క సమయంలో కూడా ప్రభా, మరి మేము ఎట్లా ఉంటున్నామో ఎట్లా నడుచుకుంటున్నామో నీకు తెలుసు ప్రభా. అందుకే ప్రభా, మేము సబుద్ధి పైన మేము ఆధారం చేసుకోవద్దు తండ్రి. కేవలం ప్రభా నీ చిత్తాన్ని మేము అనుసరించి నడుచుకోవాలా. నీ పైన మేము నమ్మకం పెట్టుకొని ఉండాలా ప్రభువా. కాబట్టి ప్రభా, ఈ డబుల్ మైండెడ్ ఏదైతే ఉందో మా అందరికీ తీసేసాయి. ఓన్లీ కేవలం ఒకటే మైండ్ ప్రభా, ఒకటే, అది నీ నుంచి రావాలా ప్రభా సమస్తం తండ్రి. కాబట్టి ప్రభా, నీకు చోటిచ్చి మేము నడుచుకుంటాం ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. దేవా యేసు ప్రభా, ఇంకా నీ యొక్క నూతన మర్మాలు సమస్తం మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీ యొక్క హస్తం మాకు తోడించండి, ప్రతి బిడ్డను దీవించండి, ఆశించేత నింపండి. సేవకులను అందరినీ కూడా ప్రభా వాళ్ళ సేవ జీవితంలో ఫలిభరితని దయచండి. ప్రతి వారిని కృపలో భద్రపరచుకోండి ప్రభా. మా ప్రాణము మా శరీరము మా ఆత్మలు మీ చేతుకు అప్పగిస్తూ నీ యొక్క రాకడికి సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నతనియల్ బ్రదర్. నతనియల్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ బ్లెస్సింగ్ ఇచ్చాను బ్రదర్. సరే. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అందరికీ అన్న. ప్రైజ్ హలో, లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ అందరికీ.